దోపిడీ చేసుకుపోతోంది. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నట్టు నిన్న మనం చూస్తాం. వరుసగా ఆల్ పార్టీ ఎంపీలతోటి అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అదేవిధంగా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి పోయారు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా కలిసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బనకచెర్లను అడ్డుకోవాలి, బనకచెర్లను ఆపాలని చెప్తా ఉంటే ఇక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు వృధాగా పోతున్న నీరును వాడుకుంటే తప్పేంది, మనం కలిసికట్టుగా ఉండాలి, కొట్లాడుకుంటే ఏమొస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం. గత కొన్ని నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రోజుకో అంశం తెర మీదకి వచ్చింది, రోజుకో వ్యక్తి తెర మీదకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 14 నెలలు అమెరికాలో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చి విచారిస్తే ఒక్కొక్క విషయం ఒక్కొక్క బుల్లెట్ లెక్క పేలుతున్నది. ఒక్కొక్క ఆయన చెప్పేటువంటి అంశాలు ఒక్కొక్కటి కూడా ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ప్రభాకర్ రావును పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు విచారిస్తే ఏం చెప్తున్నాడు? వాళ్లకు మావోయిస్టులతో లింకప్ ఉంది, వాళ్ళకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినని చెప్పేసి చెప్పిండట. అంటే 618 మంది పొలిటికల్ లీడర్లను మరి ఇతర నేతల్ని కూడా ఈయన మావోయిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్ట. మావోయిస్టులుగా చిత్రీకరించి పర్మిషన్ తీసుకొని మరి నేతల సీక్రెట్ రహస్యాలన్నీ ప్రభాకర్ రావు విన్నర్ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ముచ్చట. ఈ 618 మందిని మావోయిస్టుగా ఎట్లా చిత్రీకరిస్తామంటూ సిట్టు మరోసారి ఇవాళ ప్రభాకర్ రావుని విచారణకు పిలిచింది. మొన్నటిదాకా అనుకున్నాం కేవలం కాంగ్రెస్ వాళ్ళయి, బీజేపీ వాళ్ళయి, సినీ ప్రముఖులయి, వ్యాపారవేత్తలయి ఫోన్లు ట్యాప్ అయినాయి అనుకున్నాం. కానీ తాజాగా మళ్ళీ కల్వకుంట్ల కవితమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి తెర మీదకి వస్తున్నటువంటి అంశం. అంటే సొంత కుటుంబ సభ్యుల్ని కూడా మరి గత ప్రభుత్వ పెద్దలు కల్వకుంట్ల ఫ్యామిలీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వదిలిపెట్టలేరు. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి సొంత కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలి ఫోన్ కూడా ట్యాప్ చేయించినటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్, ఒక్కసారి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుందాం, బనకచెర్ల గురించి మాట్లాడుకుందాం, ఇంకా పొలిటికల్ అంశాలు చాలా అంశాలున్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ తొలివేలుగు ఈ పేపర్ కనుక చూస్తే ఖాజాగూడ భూముల వెనుక పొంగులేటి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. 27.18 ఎకరాల్లో భారీ నిర్మాణాలు, ఇక రెవెన్యూ రికార్డులన్నీ తారుమారట. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. ప్రభుత్వ భూమి ఆక్రమణపై హైకోర్టులో పిల్. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేల న్యాయ పోరాటం. గత కొన్నేళ్లుగా మంత్రిపై ఎమ్మెల్యేల గుస్సా, ఇక అందుకే పిటిషన్ వేశారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ. ఫిర్యాదు చేసినా పట్టించుకొని హైడ్రా అంటూ వార్త. ఇక భూముల విలువ 10,000 కోట్లు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు హైకోర్టుకు పోయి పిల్ దాఖలు చేసిరు. ఇక్కడ ఖాజాగూడలో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూమి మరి కబ్జా అయింది. అక్కడ ప్రైవేట్ వ్యక్తులు పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగులు కడతా ఉన్నారని చెప్పేసి 47 అంతస్తుల బిల్డింగులు కడుతున్నారని చెప్పేసి హైకోర్టుకు పోయారు కదా. సో దానికి సంబంధించిన వార్త. ఆ ఖాజాగూడ భూముల వెనుక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఉన్న ఒక వార్త కనిపిస్తుంది, డిస్కషన్ చేద్దాం. రైట్, ఇక కేసీఆర్ తప్పు చేయలేదు, కాళేశ్వరం నిర్ణయం ఆయనది కాదు, క్యాబినెట్ మొత్తం కలిసి డిసైడ్ చేశాం, కావాలనే నాపై అసత్య ఆరోపణలు, నాది తప్పని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, సిబిఐ విచారణ జరగాల్సిందే, ఎంపీ ఈటెల సంచలన వ్యాఖ్యలు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో మొన్న ఈటెల రాజేందర్ గారు సిట్ ముందుకు పోయిరు, కాళేశ్వరం కమిషన్ ముందుకు పోయి మరి క్యాబినెట్ ఆమోదం ఉన్నదా లేదా కాళేశ్వరానికి అన్నప్పుడు ఆయన ఉన్నదని చెప్పిండు. కానీ అసలు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు కాళేశ్వరానికి అని చెప్పేసి మినిట్స్లో చూపిస్తుందని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా కేసీఆర్ అయితే తప్పు చేయలేదు, క్యాబినెట్ ఆమోదం పొందే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. రైట్, కొండా పదవికి ముప్పు, మంత్రి పదవి పోతుందని ప్రచారం, సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన మురళి ఫైర్, వాడు కనుబొమ్మలు లేని నాయకుడు, చంద్రబాబును కావాలని ఓడగొట్టాడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విమర్శలు, నా కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యాడు, వాడు 75 ఏళ్ల ముసలోడు, ఎమ్మెల్యే రేవూరిపై సంచలన వ్యాఖ్యలు అంటూ మనకి ఇక్కడ కొండా సురేఖ, కొండా మురళికి సంబంధించినటువంటి
వార్త కనిపిస్తూ ఉంది. సో కొండా సురేఖకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా కూడా సోషల్ మీడియాలో చూస్తే చేదు అనుభవం ఎదురవుతున్నది. ఏమని వస్తుంది సోషల్ మీడియాలో? కొండా సురేఖ మంత్రి పదవి అవుట్ అని, మొన్న ఇన్ఛార్జ్ మంత్రి పదవి పోయింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఉన్న మంత్రి పదవి కూడా పోతుందన్నటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేసిన డిస్కషన్ చేద్దాం. ఇక ఫోన్ ట్యాపింగ్లో మావోయిస్టులు వారి పేరుతోనే అనుమతులు, లాజిస్టిక్ సపోర్ట్ పేరుతో ప్లాను, విచారణలో వెలుగులోకి కీలక విషయాలు, సాక్షులతో పాటు అధికారుల వాగ్మూలం. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు రోజుకో ముడి విప్పుతున్నారు. సాక్షులతో పాటు పలువురు పోలీసు అధికారుల వాగ్మూలాలు నమోదు చేస్తున్నారు. అప్పట్లో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్తో పాటు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ వాగ్మూలాలను ఏసీబీ సేకరించినట్టు తెలిసింది. సిట్ అడిగిన వివరాలపై సమాచారాన్ని వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టుగా తెలియగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. అంటే మావోయిస్టుల పేరుతోటి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు. ఎంత దారుణం తెలుసా ఇది? శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి బ్యాచ్ అని ఉంటుంది కదా, అందులో ప్రభాకర్ రావు మొదటి వ్యక్తి ఉంటాడు. అరే మావోయిస్టుల పేరు చెప్పి నేతల ఫోన్లు, సినీ సెలబ్రిటీల ఫోన్లు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసినది అంటే పర్మిషన్ కావాలి కదా. ఈ పర్మిషన్ ఎట్లయితే ఇస్తారు? టెర్రరిస్టులు మావోయిస్టులను మేము ఫోన్లు ట్యాప్ చేస్తామంటే పర్మిషన్ ఇస్తారు. సో ఇక టెర్రరిస్టులు మావోయిస్టుల ముసుగులో బడా నేతలు, మాజీ మంత్రులు, పీసీసీ అధ్యక్షులను టార్గెట్ చేయాలి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి, విని వాళ్ళ వ్యూహాలని ముందుగానే బదలాం చేయాలి, మొత్తం వాళ్ళ వ్యూహాలంతా కూడా ఆగమాగం చేయాలి. మొత్తం అదే జరిగింది ఇక్కడ. సో మొత్తం అదే జరిగింది. దాని గురించి డిస్కషన్ చేద్దాం. మీకు 5 రోజులు భారీ వర్షాలంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఈనాడు కనుక చూస్తే బనకచర్లను నిలువరించాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తోంది. ఇక ట్రిబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాలు ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్లు ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామంటూ వెల్లడి. పాపం కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నట్టు ఇంట్రెస్ట్ బీజేపీ వాళ్ళు చూపిస్తే ఈ పాటికి ఈ సమస్య ఎప్పుడో సాల్వ్ అయ్యేది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, కేంద్ర మంత్రులుగా 2 ఉన్నారు. వీళ్ళు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ పాటికి ఈ సమస్య క్లోజ్ అయిపోయేది. ఖమేనీనా అంతమొందిస్తాం, ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇక నంతాజ్, అరాక్ అనే కేంద్రాలపై బాంబులు, ఇరాన్ దాడుల్లో 240 మందికి గాయాలు. ఇక చర్చలకు 2 వారాలు గడువించిన ట్రంప్ ఆ తర్వాత దాడులపై నిర్ణయం, మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న పుతిన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇరాన్కి చీపిన దాడితో ఇజ్రాయెల్లోని బీర్షెబాలో ఆసుపత్రి భవనంపై అలుముకున్న పొగ అంటూ వార్త కనిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఒక యుద్ధ వాతావరణము, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మధ్యలో ట్రంప్ కొంత మధ్యవర్తం వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పచ్చ జెండా ఊపింది రేవంతే. కేసీఆర్ హయాంలో ఎపెక్స్ కౌన్సిల్లో బనకచర్లపై చర్చ జరగలేదు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంటు. ఇక బనకచర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. వడివడిగా రైతు భరోసా నిధుల విడుదల, 4 రోజుల్లోనే 6,405 కోట్లు, 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సాయమంటూ వార్త కనిపిస్తోంది. రైట్, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూస్తే దేవరకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక దేవరకద్ర పరిధిలోని చౌదరపల్లి శివార్లో స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంటూ వార్తుంది. ఇక పరిమిత ఎత్తు దాటితే కూల్చివేతనంట. పరిమిత ఎత్తు దాటితే కూల్చివేత, ఎయిర్పోర్ట్ల సమీపంలోని భవనాల నిబంధనలకు లోబడి ఉండాలి, ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు పరిహారం, కేంద్ర ముసాయిదా రూల్స్, 21 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఇక ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని వార్త కనిపిస్తుంది. చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్టు, ఆన్లైన్లో చూడడంతో పాటు ఇతరులకు షేరింగ్, నిందితులంతా విద్యార్థికులేనంట. వారిలో ఐఐటి పట్టభద్రుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ అయిన వారంతా 19 నుంచి 50 ఏళ్ల లోపు వారే. చైల్డ్ పోర్ను వెతకడం,
ఫార్వర్డ్ చేయడం నేరం, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అంటూ ఇక జీడబ్ల్యూటీడీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కార్ అంటూ బనకచెర్లకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి అంటూ మరి బాబుకు సంబంధించినటువంటి కామెంట్ కూడా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా ఇవాళ బనకచెర్లకు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ కనిపిస్తుంది. ఇక బనకచెర్లతో పాటు ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లోని సొరక ఆసుపత్రి నుంచి పొగలు వెలువడుతున్న దృశ్యం అంటూ భీకర యుద్ధం అంటూ ఇక ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. రప్ప నరుకుతానంటే మంచిదే కదా, టీడీపీ నుంచి మారి మన అభిమానం అవుతున్నాడు. ఇక టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు. పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన తప్పేనా? మనం ఏం ప్రపంచంలో ఉన్నాం స్వామి, నరుకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన అంటూ వార్త కనిపిస్తుంది. ఏపీకి సంబంధించిన వార్త. రైట్, ఇంకా విదేశీ విద్యార్థులకు మళ్ళీ వీసాలంట, ప్రక్రియ పునర్ప్రారంభిస్తామన్న అమెరికా. ఇక సోషల్ మీడియా ఖాతాలను అన్లాక్ చేయాలంటూ కండిషన్. సో ఇక్కడ ముక్కిపోతున్న బియ్యం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏముంది, ముక్కిపోతున్న దొడ్డు బియ్యం, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో గోదాములు ఇక చౌకా డిపోలో 1,00,000 టన్నులు భద్రపరిచిన సరుకు విలువ 420 కోట్లు. టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని ప్రభుత్వం, అలాగే వదిలిస్తే పౌర సరఫరాల సంస్థకు నష్టమంట. సో రేషన్ బియ్యం అన్నీ కూడా ముక్కిపోతున్నాయంట. అంటే గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏవైతున్నాయో, సో గతంలో ఇచ్చిన రేషన్ దొడ్డు బియ్యం అంతా ముక్కిపోతుంది. ఎందుకంటే సన్న బియ్యమే పంపిణీ జరుగుతుంది, దొడ్డు బియ్యం మీద ఎవరు దృష్టి పెడతలేరు. సో ఈ దొడ్డు బియ్యము ముక్కిపోతున్నాయి. 420 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశం ఉందని మనకు వార్త కనిపిస్తుంది. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, సో వెలుగులో ఇరాన్ అణు రియాక్టర్ పేల్చివేత, ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఇక అరెక్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం, ఏ ఏరియాను ఖాళీ చేయాలంటూ ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్పై 40 ఫైటర్ జెట్లు 100 బాంబులతో అటాక్. ఇజ్రాయెల్పై ఇరాన్ కౌంటర్ అటాక్. ఇక బీఆర్ఎఫ్ హాస్పిటల్పై మిసైల్ దాడి అంటూ వార్త కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక తారాస్థాయికి చేరింది. ఆసుపత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భారీ భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇరాన్ మీద ఈ రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి మరి దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మధ్యలో సందులో సడేమియా లెక్క ట్రంప్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు మధ్యవర్తం వహించమంటే నేను వస్తానంటూ పుతిన్ కూడా మరి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వేళ అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరగబోతున్నది? ఈ రెండు దేశాల యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని అంశాలు మనం గతంలో డిస్కషన్ చేసుకున్నాం. ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అక్కడి నుంచి ఏమైనా ఎగుమతి చేయాలంటే, ఇంకా వేరే రాష్ట్రాలు దిగుమతి చేసుకోవాలంటే ఈ యుద్ధ వాతావరణం అటువంటి నేపథ్యంలో వాటికి బ్రేక్ పడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా మనము ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. ఇక వెలుగులో మనకు కామన్గా కనిపిస్తున్నటువంటి వార్త, బనకచెర్లను అడ్డుకోనట్టు మనకు అన్ని పత్రికల్లో కూడా హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ బనకచెర్ల కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందామంటూ బాబు రిప్లై కనిపిస్తుంది. మరోవైపు మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వనట్టు కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఒకటి హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు అన్ని మెయిన్ పేజీలో హైలైట్ కనిపిస్తున్న అంశం, చైల్డ్ పోర్ను చూసినా సెర్చ్ చేసినా జైలుకే, సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్, 4 నెలల్లో 294 కేసులు, 110 మంది అరెస్టు. ఇక డార్క్ వెబ్పై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా, రిపీటెడ్గా పోర్ను చూస్తున్న 15 మంది మళ్ళీ అరెస్టు. సోషల్ మీడియా యాప్స్లో గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు. ఇక సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడట్టు వార్త కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, చైల్డ్ పోర్ను చూడడం అనేది చట్టపరమైనటువంటిగా నేరం. అది అంటే చట్టపరంగా నేరం. ఎవరైతే చైల్డ్ పోర్ను చూస్తారో, వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు యువత 19 నుంచి 50 ఏళ్ళ లోపునటువంటి ఈ ఎవరైతే యువత ఎక్కువ ఉన్నారో, అంటే 19 నుంచి 30-35 లోపు ఉన్నటువంటి యువత, ఇక 35 నుంచి 50 లోపు ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో ఎక్కువగా చైల్డ్ పోర్ను చూడడం, వాటిని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందట. సో దయచేసి పోలీసులు మీ మీద నిఘా పెడుతున్నారు.
ఏ గల్లీలో కూర్చోనో లేకపోతే బాత్రూంలో కూర్చోనో లేకపోతే టెర్రస్ మీద కూర్చోనో నేను వీడియోలు చూస్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటే మాత్రం చాలా తప్పు సుమా. ఎందుకంటే ఈమెయిల్ కానీ సిగ్నల్స్ కానీ ఇతర మీరు సెర్చ్ చేసిన వెబ్సైట్ ద్వారా కానీ పోలీసులు మీరు ఎక్కడున్నా ఎక్కడ సెర్చ్ చేసినా ఎవరికి ఫార్వర్డ్ చేసినా ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. మీ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. గతంలో ఫోక్సో చట్టం కింద పోర్న్ వీడియోస్ చూసిన చైల్డ్ పోర్న్ చూసినా వారు ఫార్వర్డ్ చేసినా ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. కాబట్టి సో దయచేసి యువకులు ఈ పోర్నుకు అడక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మొత్తం ఇవాళ అన్ని మెయిన్ పేజీలో ఇదే వార్త కనిపిస్తుంది. 4 నెలల్లో 294 కేసులు, 110 మందిని అరెస్ట్ చేశారు. సో చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కమలంలో కాళేశ్వరం కాక అంటూ వార్త హెడ్ కనిపిస్తుంది. తలో మాట మాట్లాడుతున్న బీజేపీ లీడర్లు ప్రాజెక్టు అద్భుతమంటూ ఈచల కితాబు, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి సంజయ్ డిమాండ్, అయోమయంలో పార్టీ క్యాడరు. ఇది కొత్తనానే, ఇలా కొత్తనా, ఇలా బీజేపీలో ముచ్చట అంటే అన్నారంటారు, అంటే అన్నమని చెప్తారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి ఏమైంది అర్థమవుతలే. సిద్ధాంతము, క్రమశిక్షణ, బీజేపీ అంటే హిందుత్వం అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టే, ఇటు రాజా సింగ్, అటు ఈటల రాజేందర్, ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక వాళ్ళు కాంగ్రెస్ కంటే ఎక్కువైపోయింది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కార్యకర్త కూడా దమ్ము ధైర్యం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి మీదైనా వాళ్ళు విమర్శలు చేసే ఛాన్సు మరి ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని ఒక చర్చ ఉండే. కానీ ఇప్పుడు బీజేపీలో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్వేచ్ఛ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం కంటే ఎక్కువ ప్రజాస్వామ్యం బీజేపీలో అయిపోయింది. క్రమశిక్షణ పట్టాలు తప్పింది. డిస్కషన్లో మాట్లాడదాం ఈ హెడ్లైన్స్ తర్వాత. ఇక అసలు విషయం మీకు వచ్చింది చూడండి. ఇప్పుడు లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు? 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ట్యాపింగ్ లిస్ట్లో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? మావోయిస్టుల పేరుతోనే అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా. 4 రోజుల విచారణలో ప్రభాకర్ రావుపై సిట్టు ప్రశ్నల వర్షం. 1200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్ ముందుంచి విచారణ. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటివేసిన ప్రభాకర్ రావు. ఇలాగే సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆలోచనలు అధికారులు ఇవాళ కూడా విచారణకు రావాలని ఆదేశం. ఈ పెద్ద మనిషి ఇక దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. కానీ ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి పెద్ద మనిషి 14 నెలలు తిప్పలు పెట్టాడు. అధికారుల్ని 14 నెలలు తిప్పలు పెట్టి అమెరికా నుంచి వచ్చిన తర్వాతనైనా మరి పాపం అన్నీ చెప్తున్నామంటే చెప్తలే. కోసిరి జర్రంత ముత్తమంతా ముచ్చట్లు చెప్తున్నాడు కాక. మనం మార్కెట్కి పోతే మనం కోసుర్తంగా ఏమ్మా 4 బీరకాయలే, 4 బెండకాయలే అమ్మా, 4 టమాటాలే అమ్మా, ఏమవుతుంది అని అంటూ చూడు. గట్ల ఈ ప్రభాకర్ రావు ముచ్చట కూడా గట్లదు. కోసిరి కొంచెం చెప్తున్నట. 618 మంది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసిరు అంటే వాళ్ళు మావోయిస్టులతో లింక్ అప్ ఉన్నది, అందుకే మావోయిస్టుల పేరుతో పర్మిషన్ తెచ్చుకున్నాం, 618 మంది ఫోన్ ట్యాప్ చేసినామని అన్నారట. అంటే మరి నిజంగానే వాళ్ళు 618 మంది ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు నిజంగా మావోయిస్టులతో ఫోన్ మాట్లాడిరా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటే నోరిప్పటిగా ఏం చెప్పడిగా నోరు ముగబోతుంది. అటువంటి ప్రభాకర్ రావును 4వసారి ఇలా మళ్ళీ విచారణకు పిలిచారట. ప్రశ్నల వర్షం కురిపిస్తారట ప్రభాకర్ రావు మీద. సో మళ్ళీ మాట్లాడదాం పూర్తి ఎక్స్ప్లెనేషన్లో. హెడ్లైన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయి. మన భాషలే మన సంస్కృతికి రత్నాలంటూ అమిత్ షా. అవి లేకుంటే నిజమైన భారతీయులుగా బతకలేమంటూ కామెంట్స్. అమిత్ షా వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు. ఇక్కడ 2 అభిప్రాయాలున్నాయి. అమిత్ షా మాట్లాడిన దాన్ని సమర్థించవచ్చు, అమిత్ షా మాట్లాడిన దాన్ని వ్యతిరేకించవచ్చు. మన భాషని గౌరవిస్తూనే పరాయి భాషను కూడా మనం గౌరవించాలి. మన భాషను గౌరవించి పరాయి భాషను వ్యతిరేకించడమో అవమానమో వెంగిలిగా చూపిస్తే కూడా అవతల ఫీల్ అయ్యి భిన్న అభిప్రాయాలు వస్తాయి. అట్లా అమిత్ షా కామెంట్స్ మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయట. రైట్గా స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛల హైలైట్గా ఏం కనిపిస్తున్నాయి? సుప్రీంకోర్టుకు చేరిన చెత్త వివాదము, హైకోర్టులో 124 కోట్ల జరిమానాలు, డిపాజిట్లు చేయించిన జిహెచ్ఎంసీ. ఇక రాంకీ ఆర్బిట్రేషన్ కేసులో సుప్రీంను ఆశ్రయించిన బల్దియా. ప్రత్యేక న్యాయవాది నియామకం త్వరలోనే వాదనలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది.
రైట్, మరోవైపు బనకచెర్లను అడ్డుకోండి అంటూ బనకచెర్ల వార్త హైలైట్ కనిపిస్తుంది స్వేచ్ఛలో. ఇక మాకేది రైతు భరోసా, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రైతులకు మొండి చెయ్యి, ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తున్నా ఇవ్వలేదని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లాలో 38,184 ఎకరాలు, మేడ్చల్ జిల్లాలో 45,067 ఎకరాలకు రాని పెట్టుబడి సాయం, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతాంగం. మరి వాళ్ళు కూడా రైతులేగా, వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? మరి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. రైట్గా కలిసిపోయారా ఇద్దరు ఒకే మాటపై ముందుకు ఇక ముందస్తుగా మాట్లాడుకొని పార్టీ కార్యక్రమాలు. కాళేశ్వరం విషయంలో హరీష్ను సంఘీభావంగా కేటీఆర్, ఫార్ములా ఈరేస్ అంశంలో కేటీఆర్ కండగా హరీష్, ప్రభుత్వంపై పీపీపీలు ప్రెస్ మీట్లతో దూకుడంట, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా జిల్లాల అభివృద్ధి ఇన్ఛార్జ్ మంత్రులు అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ప్రమోషన్లు ఎప్పుడు, విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు నాలుగోసారి అదే దారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ అనేది హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి దిశలో చూద్దాం. దిశలో ఎట్లయినా చూస్తే భారత్ పాక్ యుద్ధం నేను ఆపలేదు అంటూ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మరోవైపు తెలంగాణతో ఎప్పుడైనా గొడవ పడ్డానా అంటూ బాబు వ్యాఖ్యలు, బనకచెర్లను అడ్డుకోనంటూ ఇక ఉత్తమ్, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు బొకే అందజేస్తున్న చిత్రం మనకు కనబడతా ఉంది. హైలైట్గా బనకచెర్లనే ఉంది. ఇక రేవంత్ను ఉరితీసినా తప్పులేదు, ఏపీకి ఎన్ని నీళ్ళైనా తీసుకుపో అంటున్నావు, మీ అయ్యా జాగిరా, నీకు బ్యాగులపై తప్ప బేసిన్లపై నాలెడ్జ్ లేదు, నల్లమల్ల బిడ్డకు నల్లమల్ల ఎక్కడుందో తెలియదు, సీఎంపై ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్స్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక బీజేపీ సైలెంట్, కొత్త అధ్యక్షుడి నియామకం పైన నో క్లారిటీ అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తే ఇక్కడ కల్వకుట్ల కవితమ్మ ఫోన్ ట్యాప్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సిట్ విచారణలో ఊహించని ట్విస్టులు, తవ్విన కొద్ది వెలుగులోకి సంచలనాలు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కేసీఆర్ కూతురుపైన సోషల్ మీడియాలో చర్చ, పెన్ డ్రైవ్ దొరికితే వీడనున్న గుట్టు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా మిసైల్ డ్రోన్లతో విధ్వంసం, వారం పూర్తయిన వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇప్పటి వరకు 639 మంది ఇరాయిన్లు మృతి. ఇక హోర్మోజ్ జలసంధిని మూసేస్తామంటున్న ఇరాయిన్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కొండా సురేఖ శాఖల నుంచి 5 పైసలు రావు, నేను తిరిగి నెలకు 5 లక్షలు ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మితా పటేల్ రాజకీయ రంగప్రవేశం, ఇక నాకు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుంది, కొండా మురళి సంచలన కామెంట్స్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్, నమస్తే తెలంగాణ కూడా రేవంత్ బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం అంటూ మన నీళ్ళపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రంని జాగిరా అంటూ రేవంత్ ప్రశ్నను ఇక్కడ ఒకటి రాసిరు. హరీష్ రావుకు సంబంధించిన వార్తగా ఈటెల ప్రశ్నకు జవాబు ఏది సీఎం అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. జలాక్కుల ఏపీకి తాకట్ అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలు. ఇవి ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. మనం మొత్తం హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంది, కేవలం బనకచెర్ల గురించే ఎక్కువ కనిపిస్తున్నటువంటి వార్త. ఇటు ఏపీ, ఇటు తెలంగాణ, అటు బాబు, ఇటు రేవంత్, ఈ అంశాలు హైలైట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మనం డిస్కషన్ చేసినాం. ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా హైలైట్ కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. మొదటగా